గ్రంథాలయాలను ఆధునిక దేవాలయాలంటారు. ప్రజలకు విజ్ఞానం, వివేకం పెంచడంలో గ్రంథాలయాల పాత్ర విశేషమైనది. అంతేకాదు కరీంనగర్లోని ఓ గ్రంథాలయం వివిధ రంగాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల్ని ఏకతాటి మీదకు తెచ్చింది. ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో నిర్మించుకున్న గ్రంథాలయంలో వారంతా ప్రస్తుతం పుస్తకాలతో దోస్తీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న గ్రంథాలయాల్లో సొంత భవనం కలిగిన ఏకైక గ్రంథాలయంగా గుర్తింపు పొందిన ఆ పుస్తకాలయంపై ప్రత్యేక కథనం. గ్రంథాలయం అంటే విజ్ఞానం పంచే మందిరం. అటువంటి మందిరాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నాడు ఓ విశ్రాంత సైనికుడు. కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన గణపతిరెడ్డి సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. పదవీ విరమణ అనంతరం గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో గణపతిరెడ్డి స్థానిక కార్పొరేటర్ సహాయం తీసుకున్నారు. ప్రభుత్వం 2.5 గుంటల భూమిని కేటాయించడంతో విశ్రాంత ఉద్యోగులు, దాతలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో 2016లో గ్రంథాలయాన్ని నిర్మించారు. ఈ గ్రంథాలయానికి చాలా మంది దాతలు పుస్తకాలు అందించారు. ప్రస్తుతం తన సొంత ఖర్చులతో గణపతిరెడ్డి గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ లైబ్రరీ విషయానికి వస్తే 2000 కన్నా మొదలే దీనికి అంకురార్పణ జరిగింది. అప్పుడు మన మున్సిపాలిటీ తరఫున డివిజన్కు 1 చొప్పున బ్రాంచెస్గా ఏర్పాటు చేశారు. చాలామంది దాతల దగ్గర డబ్బులు తీసుకొని ఈ రూమ్ నిర్మించడం జరిగింది. ఇది పెట్టడం ఉద్దేశం 2 ఉండే. అప్పుడు ఇక్కడ విట్స్ ఆ కాలేజ్ ఉండే, అప్పుడు స్టూడెంట్స్కు వాళ్ళకు పేపర్ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశం ఒకటైతే, రెండోది మా సీనియర్ సిటిజన్లు ఎక్కడో కలవాటు మీదనో ఇండ్ల గద్దెల ముంగట కూర్చొని మాట్లాడుకోకుండా ఓ వేదిక ఉండాలి అనే ఉద్దేశం కూడా ఇంకొకటి ఉండే. చాలామంది ఇక దీనికి ఎవరు మన హల్మారా స్పాన్సర్ చేసినారు, షట్టర్ స్పాన్సర్ చేసినారు. చాలామంది ఇక్కడ దీనికి మనం తోడ్పడినారు. ఈ టేబుల్ కానీ ఇవన్నీ కానీ మొత్తం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు ఇక్కడ లైబ్రరీ ఉన్నది. పుస్తక పఠనం, విశ్వదర్శనం, వివిధ రంగాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారంతా ఒక్కచోటకి చేరి వారి అనుభవాలను పంచుకోవటంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై చర్చించుకుంటున్నారు. జీవిత చరమాంకంలోనూ వీరంతా పుస్తకాలతో దోస్తీ చేస్తున్నారు. వయోవృద్ధులు ఏకతాటి మీదకు వచ్చి వారి ఆలోచనలను పంచుకునేందుకు ఈ గ్రంథాలయం వేదికగా నిలుస్తుంది. ఈ గ్రంథాలయంలో స్టార్ట్ చేసినప్పుడే ఈ అసోసియేషన్ కూడా ఫామ్ చేసినాం 2017లో. 2014 నుంచి మాత్రం చాలా ముందుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు పుస్తకాలు కానీ అవి కానీ విద్యార్థులకు కానీ ఎవరికైనా వాళ్ళ పోటీ పరీక్షల నిర్వహణకు కానీ వారికి అవకాశం కూడా దొరుకుతుంది. దాదాపు 2017 నుండి కూడా యువ గ్రంథాలయానికి అనుబంధంగానే సరైన ఏ ప్రపోజల్ పెట్టినా కూడా దానికి సహకరిస్తూ వస్తున్నాను. చాలా అత్యవసరం అనిపించింది. అప్పుడు అందరూ కూడా సహకరించారు, ఆర్థికంగా సహకరించారు, సామాజికంగా సహకరించారు. ఆ సహకారంతోనే మేము బిల్డింగ్ కట్టుకోగలిగినాం. మనం సమిష్టిగా చేసుకుంటే ఏ పైన సాధించగలుగుతాం అనేది మీకు సందేశం ఒకటి. ఇక్కడ కూర్చోవడం వల్ల ఒకరి అభిప్రాయాలు ఒకరం రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ డిస్కషన్ వల్ల మాకెంతో ఆనందం కలుగుతా ఉంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత సైతం ఈ గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్నారు.